వినాశం క్రికీనాశో వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. భజతి ధనదో యాతి నిధనం భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితంద్రీ మాహేంద్రీ వితంద్రీ మాహేంద్రీ విదతిరపి సమ్మీలితదృశా. వితతిరపి సమ్మీలితదృశా వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ 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 విహరతి సతి త్వత్పతిరసౌ. విహరతి సతి త్వత్పరిరసౌ విహరతి సతి త్వత్పరిరసౌ ఆ, విహరతి సతి త్వత్పతిరసౌ. ఒకసారి చెప్పండి అమ్మ మళ్ళీ అది. విహరతి సతి త్వత్పరిరసౌ. ఓకేనమ్మా. ఇక్కడ మీరు ఈ శ్లోకంలోని రెండు చోట్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. ఒకటి వ్రజతి హరిరాప్నో మొదటి లైన్ మళ్ళీ చెప్దాం ఒకసారి. వీరించి మొదటి లైన్ ఫుల్గా చెప్తానమ్మా. వీరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం ఆ, విరించిః ఇక్- పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. ఇక్కడ విరించిహి పంచత్వం అని మీరు అంటున్నారు కదా. అక్కడ ఏం చేయాలంటే విరించిహి పూర్తిగా చదవకూడదు. ఎందుకంటే ఆ విసర్గ ఏదైతే ఉన్నదో అది ఎండింగ్లో ఉన్నప్పుడు విరించిహి అని చదవచ్చు. కానీ విరించిహి తర్వాత వారి పదం వేరే ఉంది కాబట్టి విరించిహి సగం చదివి విరించి పంచత్వం సగమే చదవాలండి. విరించిః ఆపేసి మళ్ళీ పంచత్వం చదవాలి. ఆపచ్చు కానీ విరించిహి హీ పూర్తిగా వద్దు. విరించి అని చెప్పి సగమే చదవండి. కొంచెం ఆ విసర్గ కట్ చేయండి సగం. విరించి పంచత్వం. విరించిః అలాగే సార్. ఓకేనమ్మా. అదొకటి. లాస్ట్లో మళ్ళీ మహాసంహారేస్మిన్ అదొకసారి చెప్పండి. మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. మహాసంహారేస్మి విహరతి సతి త్వత్పరిరసౌ. ఇప్పుడు వచ్చిందమ్మా, కరెక్ట్గా చెప్పారు, బాగా చెప్పారు ఈసారి. ఇలాగే చేద్దాము. ఇప్పుడు మరొకరు ఈ శ్లోకాన్ని పూర్తిగా లైన్ బై లైన్ చెప్పడం కోసం మరొకరు. నీరజ గారు, నీరజ పి. ఓ, నిహారిక గారు జాయిన్ అయ్యారండి. నిహారిక గారు ముందు రండి మేడం. నిహారిక కపిలవాయి ఉన్నారా మేడం? నిహారిక గారు ఉన్నారండి? ఉన్నానండి. నాకు సిగ్నల్ సరిగ్గా లేదండి, ఆన్ అండ్ ఆఫ్ లో ఉంది. నెక్స్ట్ పిలుస్తారండి, నేను మళ్ళీ వస్తాను. సరే. నెక్స్ట్ నీరజ గారండి. నీరజ గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే శ్రీమాత్రే చదవండి ప్లీజ్. శ్రీమాత్రే నమః అండి. ఇదే నేను లైన్ లైన్ చెప్తాను, 2 సార్లు చెప్పండి అమ్మా. ఓకేనండి. ఒకసారి డిస్ప్లే చేస్తారా? చేస్తానండి, చేస్తాను. బుక్ లేదు దగ్గర, బయటకు వచ్చారు. ఓకేనండి. పెట్టానండి. వీరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. విరంచి అంటున్నారండి, విరించి. విరించి పంచత్వం విరించి పంచత్వం వ్రజతి వ్రజతి హరిరాప్నోతి విరతిం. విరతిం అండి, విరతిం అంటున్నారు, విరతిం. ఓకేనండి. వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం.
వినాశం కీనాశో భజతి ధనదో యాతి విధనం. వినాశం అది నివిధనం అన్నారండి. నిధనం నకారం వస్తుంది. మళ్ళీ చెప్పండి ఒకసారి. వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. ఇప్పుడు వచ్చిందండి. అలాగే వితంద్రి మాహేంద్రి వితతిరపి సమ్మీలిత దృశ. వితంద్రి ఇది ఉందండి ద్రి. వితంద్రి వితంద్రి మాహేంద్రి. వితంద్రి మాహేంద్రి వితరిరపి సమ్మీలిత దృశ. వితతిరపి వితతిరపి సమ్మీలిత దృశ. వితతరపి సమ్మీలిత దృశ. వితత అంటున్నారండి. వితతిరపి సారీ. వితంద్రి మాహంది వితతిరపి సమ్మీలిత దృశ. వితంద్రి మాహేంద్రి. సరే మాహేంద్రి తప్పిందండి. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. వితంద్రి మాహేంద్రి వితతరపి సమ్మీలిత దృశ. ఇప్పుడు వచ్చిందండి. మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. మహాసంహారేస్మిన్ విహరతి సతత్వత్పరతిరసౌ. మహాసంహారేస్మిన్ విహరతి సతి తత్పరతిరసౌ. ఇది ఒక్కసారి మళ్ళీ చెప్తామండి. లాస్ట్ లైన్ మహాసంహారేస్మిన్ ఇదంతా ఒక ముక్క. విహరతి సతి త్వత్పతిరసౌ. ఇప్పుడు చెప్పండి. మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఇప్పుడు వచ్చిందండి. బాగా చెప్పారు. ఇలా ప్రాక్టీస్ చేయండి. అయితే ఇప్పుడు ఈ శ్లోకం గురించి కొన్ని చెప్పుకుందామండి. ఎక్కడ విడగొట్టాలి, ఎలా విడగొట్టకూడదని చూద్దాం ఒకసారి. విరించి పంచత్వం అన్న తర్వాత కామా పెట్టుకోవచ్చు. వ్రజతి హరిరాప్నోతి విరతిం ఇదంతా కూడా ఒక ముక్కగా ఉండాలండి. వినాశం కీనాశో అదొకటి. వినాశం కీనాశో తర్వాత భజతి ధనదో యాతి నిధన ఇదంతా ఒక ముక్కగా చెప్పుకోవచ్చు. తర్వాత వితంద్రి మాహేంద్రి ఇదంతా ఒక ముక్క చెప్పుకోవచ్చు. వితతిరపి సమ్మీలిత దృశ ఇది మాత్రం సెపరేట్గా ఒక ముక్క చెప్పుకోవచ్చు అండి. వితతిరపి సమ్మీలిత దృశ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకున్నది మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఇది మాత్రం మీరు విడగొట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే సంధిలో కలిపేసాం. మహాసంహారేస్మిన్ విహరతి సతి అన్నాం కాబట్టి అలా విడగొట్టడానికి అవ్వదు. అది ఒకవేళ విడగొట్టాలనుకుంటే మీరు కట్ చేసి రాసుకోవాలి పెన్సిల్తో. మహాసంహారేస్మిన్ ఒక ముక్క, విహరతి సతి త్వత్పతిరసౌ ఇలా విడగొట్టచ్చండి. ఇలా కాకుండా అన్ని విధాలుగా విడగొట్టే అవకాశం మనకి లేదు ఇక్కడ సంధి కాబట్టి. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని ఒక్కసారి ఫలితం గురించి అర్థం గురించి కూడా మాట్లాడుకుందామండి. అసలు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు శంకర భగవత్పాదులు అంటే, అమ్మవారి గురించి మాట్లాడినప్పుడు లలితా సహస్రనామాలు ఏం చెప్తున్నాయండి? అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని. అనేక కోటి బ్రహ్మాండములకు జనని అయినటువంటి తల్లి, అనేక కోటి బ్రహ్మాండములను సృష్టించినటువంటి తల్లి జగజ్జనని ఆవిడే అన్నమాట మన లోక విదితమే. ఇది లలితోపాఖ్యానంలోని లలితా సహస్రనామాల్లో బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు అనేక చోట్ల చెప్పి ఉన్నారు. ఆ మాట మనం కూడా ఎన్నోసార్లు చదివి ఉన్నాం కూడా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? సృష్టి కాలం అయిపోయాక ఇవాళ 5 శ్లోకాలను లెక్క నేను అనుకుని వచ్చాను. ఈ 5 శ్లోకాలు ఎందుకు అనుకున్నానంటే సెట్గా విడగొడుతున్నానండి. ఇవాళ కొన్నిసార్లు మీరు చూస్తే ఒక క్లాస్లో 3 శ్లోకాలు నేర్పిస్తావు, ఒక క్లాస్లో 4 నేర్పిస్తావు, ఒక క్లాస్లో 5. ఇప్పటిదాకా 3-4 చెప్పాను. ఇవాళ ఎందుకు 5 అనుకున్నానంటే కొన్ని శ్లోకాలు విడగొట్టలేమండి. సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలు సెట్గా శంకరాచార్యులు రాసినట్టుగా ఏమో అలా రాసేరా అన్నట్టుగా అనిపిస్తుందండి కొన్ని. ఎందుకంటే ఒక 4-5 శ్లోకాలు లలితా సహస్రనామంతో లింక్ ఉంటాయి, ఒక 4-5 ఏమో ఎక్కడో శ్రీ సూక్తంతో లింక్ ఉంటాయి, ఇంకో 4-5 కనకధారతో లింక్ ఉంటాయి, ఇంకో 4-5 శ్లోకాలు ఏమో మనకి ఇంకెక్కడో లలితోపాఖ్యానంలో నుంచి లింక్ ఉంటాయి. అలా రకరకాల లింకులు తీసుకొచ్చి రాస్తారు శంకరాచార్యులు. కాబట్టి కొన్ని సెట్లు విడగొట్టలేము, సెట్గానే చేస్తున్నాము. ఆ సెట్ ప్రకారంగానే ఇవాళ 5 శ్లోకాలన్న లెక్కతో నేను వచ్చాను. ఇవాళ 26వ శ్లోకంతో లలితోపాఖ్యానం నుంచి మనం వచ్చామండి. ఈ 26వ శ్లోకంలో శంకరులు ఏమంటారంటే, సృష్టి అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది? విరించి పంచత్వం, బ్రహ్మ మరణిస్తాడు అంటున్నారు.
బ్రహ్మ మరణించడం ఏమిటి, బ్రహ్మదేవుడు కదా ఆయన అని మనం అనుకోవచ్చు. అయితే విష్ణుమూర్తికి మరణం ఉండదు, శివుడికి మరణం ఉండదు, బ్రహ్మకి మాత్రం ఉంటుంది. ఎందుచేత అంటే శాస్త్రం పురాణాల్లో చెప్పిన మాట ఏంటంటే బ్రహ్మ ఇంద్రుడు ఇద్దరు కూడా పదవులు. బ్రహ్మదేవుడు అనేవాడు శాశ్వతంగా ఉండిపోయేటటువంటి ఒక మూర్తి కాదు. విష్ణుమూర్తి శాశ్వతం, శివుడు శాశ్వతం, కానీ బ్రహ్మదేవుడు పదవి. బ్రహ్మ అనేటటువంటిది ఒక పదవి. అందుకే బ్రహ్మ కవి బ్రహ్మ ఒక శ్లోకం గుర్తురావట్లేదు, క్షమించండి, వేదంలో ఉంటుంది. అందులో నుంచి కూడా చెప్తారు అనేక మార్లు బ్రహ్మ అనేది ఒక పదవి. అలాగే ఇంకో పదవి ఏమిటండి, ఇంకోటి మనకున్న పదవి ఇంద్రుడు. ఇంద్రుడు అనేది కూడా పదవి. అయితే ఇప్పుడు వీటి గురించి మాట్లాడుతూ భవిష్యత్ బ్రహ్మ అని చెప్పి హనుమంతుడికి పేరు. హనుమంతుడి యొక్క అష్టోత్తర శతనామాలు అలవాటున్న వాళ్ళు, సహస్రనామాలు అలవాటున్న వాళ్ళలో తెలుస్తుంది. హనుమంతుని మనం భవిష్యత్ బ్రహ్మణే నమః అంటాం. భవిష్యత్తు బ్రహ్మ హనుమంతుడు. అంటే ఎన్నిసార్లు బ్రహ్మ మారుతారు ఆ పదవిలోకి. ఇప్పుడు మనకి రాజకీయ నాయకులు ఎలా అయితే ఒక కొంతకాలం పాటు ఈ పదవి ఎక్కి మళ్ళీ దిగిపోయి వాళ్ళ తర్వాత ఇంకోరు వచ్చినట్లుగా బ్రహ్మదేవుడికి ఒక పదవి, ఇంద్రుడు ఒక పదవి. బ్రహ్మ పదవిలోకి ఎవరొస్తారు, ఎవరైతే పూర్వకల్పములో ఆ బ్రహ్మ పదవిని పొందేటటువంటి వరాన్ని పొందుతారో వాళ్ళకు వస్తుంది. రామాయణంలో ఉంటుంది, రామచంద్రమూర్తి హనుమంతుడిని కౌగిలించుకుని, హనుమ నా అనుగ్రహం చేత నీవు భవిష్యత్తు వచ్చేటటువంటి కల్పములో నీవు బ్రహ్మమవుతావు. కల్పం ఏమిటండి అంటే 10 ఏళ్ళు కలిస్తే దశాబ్దం అవుతుంది, 100 ఏళ్ళు కలిస్తే శతాబ్దం అవుతుంది, అలా 1000 ఏళ్ళు కలిస్తే సహస్రాబ్ది, అలా కలుపుకుంటూ వెళ్ళిపోతే 4,32,000 సంవత్సరాలు కలిపినప్పుడు కృతయుగం అవుతుంది. 4,32,000 సంవత్సరాలకి డబల్ చేసామనుకోని 8,64,000 సంవత్సరాలు ఎన్నో వస్తాయి, అది త్రేతాయుగము. ఇప్పుడు దానికి మళ్ళీ యాడ్ చేయండి, 4,32,000 దానికి మళ్ళీ యాడ్ చేయండి, ఎన్నో వస్తాయి దానికి అని కలిపితేను, అది 12 లక్షల ఎంతో వస్తుంది, అది మనకి ద్వాపర యుగము. మళ్ళీ దానికి ఇంకా యాడ్ చేస్తే 16 లక్షల చిల్లర ఎంతో వస్తుంది, అన్ని సంవత్సరాలు కలిస్తే అది కలియుగము. ఇవి యుగాలు, 4 యుగాలు, 4 లక్షలు, 8 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు చిల్లర లెక్క ఏదో ఉంటుంది వెనక. ఇవి యుగాల లెక్క. ఈ 4 యుగాలు కలిస్తే కూడా ఒక మహాయుగం అని పేరు. ఇలా వీటికి కల్పాల లెక్క అని పేరు. ఇదంతా కూడా జ్యోతిష శాస్త్రంలో వస్తుంది, ఎన్ని కల్పాలు. ఇక్కడ మనం ఎప్పుడున్నాం, మన కాలం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది కదా. మనం కలియుగంలో 4 పార్ట్స్ ఉంటాయి. 16 లక్షలు కదండి. మొదటి 4 లక్షలు ఒక పార్ట్, రెండో 4 లక్షలు ఒక పార్ట్, మూడో 4 లక్షలు ఒక పార్ట్, చివరి 4 లక్షలు ఒక పార్ట్, ఇలా 4 పార్ట్స్ ఉంటాయి కలియుగంలో. అందులో 4 పార్ట్స్కి ఒక్కోదానికి ఒక్కో పాదం అని పేరు. మొదటి పాదము, రెండో పాదము, మూడో పాదము, 4గో పాదము. కలియుగానికి 4 పాదాలు. మొదటి 4 లక్షల సంవత్సరాల్లో మనం ఉన్నాం. ఎలా తెలుసు మనకి? మమోపాత్త సమస్త దురితక్షేద్వార శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ మొదటి బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వతరే అష్టాంశతమే కలియుగే ప్రథమ పాదే కలియుగంలో ప్రథమ పాదంలో కలియుగంలో 16 లక్షల సంవత్సరాల్లో మొదటి 4 లక్షల సంవత్సరాల్లో మనం ఇప్పుడు ఉన్నామని చెప్పి సంకల్పం రోజు పూజలో చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఏ కల్పంలో ఉన్నాం మనం? శ్వేతవరాహ స్వామి యొక్క కల్పములో ఉన్నాం. అద్య బ్రహ్మణ మొదటి బ్రహ్మదేవుడు పదవి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటి బ్రహ్మ, ఇప్పుడు మనకున్న బ్రహ్మ మొదటివాడు. ఈ బ్రహ్మ తర్వాత హనుమంతుడు రెండో బ్రహ్మ. ఇదంతా పురాణాల్లో రామాయణంలో ఉన్నమాటే. అయితే ఇప్పుడు అద్య బ్రహ్మణ మొదటి బ్రహ్మ ద్వితీయ పరార్ధే బ్రహ్మదేవుడి యొక్క పగలు రాత్రి 2 కలిస్తే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ అనమాట. మొత్తం లోక యొక్క ఆయుష్ అంతా పగలు రాత్రి. బ్రహ్మదేవుడు పగలు రాత్రి ఎలా ఉంటుంది? 72 మహాకల్పాలు ఎంతో లెక్క ఉంటుంది, క్షమించండి ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ 72 మహాకల్పాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఓ పగలు, 72 మహాకల్పాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఓ రాత్రి, అలా లెక్క వస్తుంది. ఆ లెక్కలో ఒక బ్రహ్మ ఆయుష్ ఎన్ని రోజులు ఉంటుంది అది కూడా శాస్త్రం చెప్పింది. అయితే ఇలాగా మొదటి బ్రహ్మ యొక్క ద్వితీయ ప్రార్థనలో శ్వేతవరాహస్వామి కల్పంలో వైవస్వత మన్వంతరంలో మనువు ఎవరి, ఈ మన్వంతరానికి మనువు ఎవరు? 14 మన్వంతరాలు కలిపిస్తే ఒక కల్పం. 14 మన్వంతరాల్లో ఇప్పుడున్న మన్వంతరంలో మనువు ఎవరంటే వైవస్వత మన్వంతరే కలియుగంలో ప్రథమ పాదే మొదటి 4 లక్షల సంవత్సరాల్లో ఉన్నాము. ఇది ఎన్నో కలియుగం అండి. ఈ కల్పంలోని ప్రశ్న వస్తుంది కదా. మీరందరూ కూడా సంకల్పంలో మన తెలుగు వాళ్ళకి అలవాట్లేదు. నార్త్ ఇండియా బనారస్ వైపు వెళ్తే వాళ్ళు అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే అంటారు. 28వ కలియుగంలో మనం ఉన్నాము అని చెప్పి చాలా క్లియర్ క్యాల్కులేషన్స్ జ్యోతిష శాస్త్రం మనకు అందించింది. ఆ లెక్క ప్రకారంగా కల్పాంత కాలంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకంలో మనకి శంకర్ల వారు చెప్తున్నారు 26వ శ్లోకములో విరించి పంచత్వం, బ్రహ్మ మరణిస్తాడు, మరో బ్రహ్మ వచ్చి ఆ పదవి తీసుకుంటారు. ఇంద్ర పదవి కూడా పోతుంది, ఇంద్రుడు కూడా పోతాడు. అది ఎక్కడ చెప్పారు మనకి శంకరాచార్యుల వారు? వితంద్రి మాహేంద్రి అంటే ఇంద్రుడు కూడా చచ్చిపోతాడు. ఇంద్రుడు అంటే ఎవరు? శతమఖ అని పిలుస్తాం. 100 క్రతువులు చేసినటువంటి వాడికి ఇంద్ర పదవి వస్తుంది. అందుకే ఇంద్రుడు మీరు చూసినట్లయితే పురాణాల్లో ఎవరైనా
యాగాలు తపస్సులు చేసేస్తూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడమే ఇంద్రుడికి పని, ఎందుకంటే వాడి పదవి పోతుందేమో అని వాడి భయం వాడిది. అలాగా 100 క్రతువులు చేసిన వాడికి విధి శతమఖాద్యాహ అంటాం కదండి. శతమఖ అంటే ఇంద్రుడు. 100 క్రతువులు 100 యాగములు చేసినటువంటి వాడికి ఇంద్ర పదవి వస్తుంది. ఆ ఇంద్ర పదవిని ఆశించే బలిచక్రవర్తి కూడా 100 యాగాలు చేశారని చెప్పి మనకి పురాణాల్లో ఉంది. 100వ యాగంలో ఆగిపోతాడు ఆయన. అలాగా 100 యాగాలు చేసిన వాడు ఇంద్రుడు అవుతాడు, అది ఇంద్ర పదవి. అలాగే బ్రహ్మ పదవి. విరించి పంచత్వం, బ్రహ్మ మరణిస్తాడు. హరిరాప్నోతి విరతిం, హరికి సంపూర్ణ శక్తులన్నీ కూడా కామేశ్వరులు అమ్మవారి ద్వారా వచ్చాయి. అమ్మవారు సృష్టించిందే హరిహరులు కనుక అమ్మవారి యొక్క శక్తులన్నీ హరికి ఎలా వచ్చాయో అలాగే హరిలో ఉన్నటువంటి శక్తులన్నీ అమ్మవారిలో కలిసిపోతాయి మళ్ళీని. శివుడు ఏమవుతాడట, వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం అంటే, ఈ దయచేసి ఎమోజీలు ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ టైంలో పెట్టకండి, చెప్తున్నప్పుడు చూసినప్పుడు డిస్టర్బ్ అవుతున్నాను నేను. అయితే బ్రహ్మ మరణిస్తాడు, హరి యొక్క శక్తులన్నీ అమ్మవారిలో కలిసిపోతాయి. అలాగే వినాశం కీనాశో, యముడు కూడా నశిస్తాడు, యముడి శక్తులు నశించిపోతాయిట. భజతి ధనదో యాతి నిధనం, కుబేరుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉన్నాడు. వితంద్రీ మాహేంద్రి, ఇంద్రుడు మరణిస్తాడు. వితతిరపి సమ్మీలిత దృశ, ఇదంతా కూడా ఎలా జరుగుతున్నదమ్మా, అమ్మవారు ఒక కనురెప్ప వేస్తే లోకములన్నీ కూడా మాయమైపోతాయి. ఇదంతే సమ్మీలిత దృశ, కనులు మూసుకునేటటువంటి సమయం చాలట. ఆ యొక్క కనులు మూసుకొనడంలో లోకాలు మూసుకుపోతాయి, కనులు తెరిస్తే లోకాలు భవిస్తాయి. ఇది మనకి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి లలితా సహస్రనామంలో వ్యాస మహర్షి వారు వశిన్యాది వాగ్దేవతల యొక్క ఉవాచగా రాశారు. ఉన్మేష నిమిషోత్పన్న అంటే, నిమిషము అంటే కనురెప్పండి. నిమిషం అంటే 60 సెకండ్లు అని శాస్త్రం లెక్క కాదు, ఇంగ్లీష్ లెక్క నిమిషం అంటే 60 సెకండ్లు. మన దాంట్లో నిమిషము అంటే కనురెప్ప. కనురెప్పలు విగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవతలు కనురెప్పలు ఎగరండి. దేవతలు కనురెప్పలు విగరు కాబట్టి అనిమిషులు తిరిగేటటువంటి ప్రదేశం కాబట్టే నైమిషారణ్యం అని చెప్పి అరణ్యానికి పేరు వచ్చింది. అలాగే అమ్మవారి యొక్క నిమిషము ద్వారా అమ్మవారు కనుమూస్తే లోకాలు పోతాయి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆ భువనముల యొక్క మాలంతా కూడా విపన్నమైపోతుంది. ఎలాగ అమ్మవారు కనుమూస్తే చాలట. ఆ కనురెప్ప తెరిస్తే లోకం అంతా కూడా సృష్టి చేయబడుతుంది. కనురెప్ప తెరవడానికి ముయ్యడానికి మధ్యలో ఉంటుంది కదా, ఆ కాలము సృష్టి కాలము, ఇదంతా స్థితి కాలము. సృష్టి స్థితి లెగల్ని కనులతో చేస్తుంది అమ్మవారు. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. దాన్ని ఇక్కడ శంకరాచార్యులు కూడా నిమేషోన్మేషాభ్యాం అని చెప్పి శ్లోకం సౌందర్యలహరిలో దాని మీదే రాశారు, అది తర్వాత చదువుతాం మనము. అయితే ఇదంతా ఎలా జరుగుతుంది, అమ్మవారి యొక్క కనురెప్ప ద్వారా జరుగుతున్నది. అమ్మవారి యొక్క కనురెప్పతో మహాసంహారేస్మిన్, 4వ లైన్ చూడండి, మహాసంహారేస్మిన్, మహాసంహారము జరుగుతున్నది. ఈ మహాసంహారం జరిగినప్పుడు ఏమవుతున్నట్ట, ఎవరు మిగిలేరు, లోకం మిగల్లేదు, మనుషులు మిగల్లేదు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, పైన 7 లోకాలు పోయాయి. ఆ అతలలోకము, వితలలోకము, సుతలలోకము, అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళ లోకాలు, కింద 7 లోకాలు పోయాయి. పైన 7, కింద లోకాలు, కింద 7, 14 లోకాలు, 14 భువనాలు పోయాయి. 14 భువనాలు కలిస్తే ఒక బ్రహ్మాండం. అలాంటి అనేక బ్రహ్మాండాలు మాయమైపోయాయి. అనేక బ్రహ్మాండాలు పోతే ఎవ్వరూ మిగలకపోతే 2 మిగిలారట. ఎవరా వాళ్ళు? 2 అమ్మ కామేశ్వరులు మిగిలారట. మహాసంహారం అయిపోయాక మహాసంహారేస్మిన్ విహరతి సతిత్వత్పతిరసౌ, సతీ నీవు నీ పతితో కలిసి లోకమంతా విహరిస్తావమ్మా. మహాసంహారం అయిపోయాక నువ్వు పతితో కలిసి విహరిస్తావు, స్వేచ్ఛగా విహరిస్తావు. మళ్ళీ నువ్వు కళ్ళు తెరవగానే లోకం అంతా మళ్ళీ వస్తుంది అని చెప్పి బ్రహ్మాండంలో జరిగే సృష్టి స్థితి లయలన్నీ కూడా అమ్మవారి యొక్క కనుసైగతో నడుస్తున్నాయి అని చెప్పి అమ్మవారి కంటికున్న మహత్యం గురించి శంకరాచార్యులు అమ్మవారి యొక్క నేత్రముల యొక్క ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్న నామం గురించి ఇక్కడ శంకరాచార్యులు వారు ప్రస్తావన చేశారు. ఇది 26వ శ్లోకము. శత్రునాశనానికి ఈ శ్లోకం. ఎవరైనా శత్రు బాధతో బాధపడిన వాళ్ళకి ఈ శ్లోకం ఉంటుంది, పనిచేస్తుందండి. ఇప్పుడు మరొకరిని పిలవలసిందిగా ప్రార్థన. పీకే విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్లోకం చెప్తారా అండి? చెప్తానండి. ఏ సూత్రం నెంబర్? 26 అండి. థ్యాంక్స్ అండి. ఓకేనండి. నేను లైన్ చెప్తాను, ఒక్కోటి 2 సార్లు చెప్పండి. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. మళ్ళీ చెప్పండి అమ్మా. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం.
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఇంకొకసారి చెప్పండి అమ్మా. విరించి విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాసో భజతి ధనదో యాతి నిధనం. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. చాలా బాగా చెప్పారండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళదామండి. ఒక్కరిని పిలవండి. పద్మావతి ఎస్. పద్మావతి ఎస్ అండి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అండి. ఒక్కో పదం చెప్తానమ్మా, 2 సార్లు చెప్పండి వెనక. సరే. ఓకేనండి. ఇది 27వ శ్లోకము. ఆత్మజ్ఞానం కోసం బ్రహ్మజ్ఞానం కోసం ఫలితము. 27 మొదలు పెడతానమ్మా. జపోజల్పశిల్పం 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 సకలమపి విముద్రా విరచన సకలమపి ముద్రా విరచన సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యం గతి ప్రదక్షిణ్య గతి ప్రదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి క్రమణమసనాద్యాహుతి విధి క్రమణమసనాద్యాహృతి విధి. ఓకేనమ్మా, బాగా చెప్పారు. అయితే ఈ లైన్ విడగొట్టకూడదు, కానీ మనం ఇక్కడ సెషన్లో విడగొడుతున్నాము. అలాగే ప్రణామ సంవేశ ప్రణామ సంవేశః ప్రణామ సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా 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 సపర్యాపర్యాయః 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 తవ భవతు యన్మే విలసితం. స్తవ భవతు యన్మే విలసితం స్తవ భవతు యన్మే విలసితం. బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. అయితే విడగొట్టడం గురించి అందరూ రాసుకోండి. పుస్తకం ఉన్నవాళ్ళు జపోజల్ప శిల్పం తర్వాత కామా పెట్టండి. సకలమపి ముద్ర విరచన అంతా ఒక ముఖ పెట్టండి. తర్వాత 3 లైన్లు కూడా విడగొట్టడానికి అవకాశం లేదు. గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి కలిసి చదవాలి. విడగొడితే గతి ప్రాదక్షిణ్య క్రమణం అశనాద్యాహుతి విధి అని విడగొట్టచ్చు. తర్వాత 3వది ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అని అనొచ్చగాని విడగొట్టకూడదు. ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అనే చెప్పాలి. చివరి లైన్ సపర్యాపర్యాయ తవ భవతు యన్మే విలసితం అని విడగొడితే విడగొట్టచ్చు. కానీ కలిపేస్తే సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం ఇలా చెప్పాలండి. ఇక్కడ విడగొట్టడానికి పెద్దగా మనకు అవకాశాలు లేవు, సందుల్లో కలిసిపోయాయి కాబట్టి అర్థాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం విడగొట్టడం లేదు. ఇప్పుడు ఇక్కడ శంకర్ల వారు ఏం చెబుతున్నారంటే జపోజల్ప శిల్పం. అమ్మా, నేను నోటితో మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా నేను ఏం మాట్లాడినా నీ గురించే. నేను నీ మాట వరిస్తే నీ మాట తప్ప మరో మాట నేను మాట్లాడు, నా మాటే జపము. అలాగే నేను నా ఒంటిని ఎలా కదిపినా కూడా, నా చేతుల్ని ఎలా కదిపినా కూడా, నా చేతితో ఏ కదలిక చేసినా కూడా అది ముద్ర అయిపోతుంది. నాకు ముద్రలు రావమ్మా. దశముద్ర త్రిఖండేసి అని చెప్పి అంటాం కదా, యోని ముద్ర త్రిఖండేసి దశముద్ర. ఇక్కడ నామాల్లో చెప్పిన విధంగా నాకు ముద్రలు రావమ్మా. నేను చేతిని ఎలా తిప్పితే అది ముద్ర. నాకు ప్రదక్షిణలు చేయడం తెలియదమ్మా. నేను నడిస్తే అది ప్రదక్షిణం. నేను భూమండలం మీద ఎక్కడ నడిచినా అది నీకు ప్రదక్షిణం. క్రమణమశనాద్యాహుతి విధి. అమ్మ, నైవేద్యం పెట్టడానికి పెద్ద పెద్ద మంత్రాలు నాకు రావమ్మా. గాయత్రీ మంత్రంతో నీకు నైవేద్యం పెట్టడానికి నాకు చేత కాదు.
నేను నేను తినేది ఏది ఉన్నాదో నాగెందున్న బ్రహ్మము నువ్వే. నాగెందు నువ్వు ఉన్నావు, ఇంకెక్కడో లేవు, బయటెక్కడో లేవు, నాలో నువ్వు ఉన్నావు కాబట్టి నేను తినేది నీకు నేను తినే ఆహారమే నీకు ఆహుతి. అలాగే ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ. నేను కూర్చున్నా, నేను నిల్చున్నా, అవి నీకు ప్రణామములు. అలాగే సపర్యాపర్యాయ తవ భవతు ఎన్మే విరసితం. అలా నేను ఏం చేసినా కూడా అవి నీ యందు నేను చేసేటటువంటి ఔపచారిక సమర్పణములు అని శంకరాచార్యుల వారు అంటున్నారు. ఔపచారికంగా మీరు ఏం చేసినా కూడా లోకంలో పూజ చేయలేకపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు నమస్కారం చేయక్కర్లేదు, మీరు నామస్మరణ చేస్తే జపము, మీరు చేత్తో ఏం కదిపితే అది ముద్ర, మీరు ముద్ర రాదని బాధపడక్కర్లేదు, ఆలయానికి వెళ్ళి నమస్కారం చేయలేదని బాధపడక్కర్లే. అమ్మవారు సర్వత్రా కలదు కాబట్టి నీవు నడిచిన నడకయే ప్రదక్షిణ. నువ్వు అమ్మవారు ఎక్కడో లేదు, మన ఎంత అమ్మవారు కలదు కాబట్టి కుండలిని రూపం అని చెప్పుకున్నాం. అయితే కుండలిని యోగశాస్త్రం అలా కాకపోయినా పరబ్రహ్మతత్వంగా సర్వత్రా వ్యాపించి ప్రకాశించేటటువంటి చైతన్య అమ్మవారే కాబట్టి ఆ ప్రకాశం లేకుండా లోకం లేదు కాబట్టి నేను తినదే నీకు నైవేద్యం అనుకో అమ్మా, నా చేతులు ఎలా కదిపితే అదే నమస్కారం అనుకో, నేను పడుకున్నా కూర్చున్నా కూడా అది నీ ఎందు నేను ఔపచారిక బుద్ధితో చేసేటటువంటి ఉపచారముదని గ్రహించమ్మా అని చెప్పి శంకరుల వారు చెబుతున్నారు. చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ ఏం నేర్చుకోవాలి మనం అంటే, సర్వత్రా జీవితంలో మనం ఏం చేసినా ఏ పని చేసినా సరే సమర్పణ బుద్ధి నేర్చుకోవాలి. ఒక మాట ఆకాశాత్ పతితం దోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్లుగా ఆకాశం మీద నుంచి ఎన్నో చుక్కలు పడతాయి. ఎన్ని చుక్కలు పడినా సరే అవన్నీ నదుల్లో కలిసి నదుల చివరికి వెళ్ళి అక్కడ మహాసముద్రంలో కలిసిపోవాలి. అలా మనం ఇండివిజువల్గా మనం జీవితంలో ఎన్ని పనులు చేసినా కూడా చిట్ట చివరికి అవన్నీ ఎందుకు, మన కోసమా? మనం వాటిని తీసుకెళ్ళగలమా? మనం చేసినటువంటి కర్మ ఫలితములను మనం తీసుకెళ్తాం, మనతో శాశ్వతంగా ఉంచగలమా? తీసుకెళ్ళగలమా అంటే ఓ మంచి పని చేస్తాము, పోనీ ఎన్నాళ్ళు, దాని ఫలం ఎన్నాళ్ళు, ఆ పని ఎన్నాళ్ళు, దాని ఫలం ఎన్నాళ్ళు అయిపోతుంది, దాని గడువు తీరిపోతుంది. లోకంలో దేనికైనా ఒక గడువు ఉన్నది, మనకైనా ఒక గడువు ఉంటుంది, మనం చేసిన కార్యమునకైనా గడువు ఉంటుంది, ఏదైనా సరే ఒక గడువు. ఆ గడువులో ప్రారంభం అవ్వాల్సినప్పుడు ప్రారంభం అవుతుంది, అయిపోయేసరికి అయిపోతుంది. అదంతా సంకల్పం, శివ సంకల్పం వస్తు. కనుక ఇక్కడ నేను చేయగలిగిందంటూ ఏదీ లేదు, నేను చేసేది, నేను ఇక్కడ కర్తని అని చెప్పుకోవడానికి ఏది లేదు. నేను కేవలం ఒక కర్తని కాదు, నేను కేవలం ఇక్కడ ఆడుతున్న బొమ్మని. కర్త ఎవరు? అమ్మవారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? అమ్మవారు ఎక్కడ ఉందంటున్నారు? మన యందే ఉన్నారు. అంటే ద్వైతంలో అద్వైతత్వం. శంకరాచార్యుల వారు ద్వైతం చెబుతూ ద్వైతంలో అద్వైతం చూపిస్తున్నారు. శంకరాచార్యుల వారు ఎక్కడ నాహంకర్త, నేను కర్తని కాదంటున్నారు. మళ్ళీ అహంకర్త, నేనే కర్త. నేను కర్తని కాదు, నేనే కర్తను. నేను భోక్తని కాదు, నేనే భోక్తను. నేను కర్మ చెయ్యలేదు, నేనే కర్మని. నేను కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించను, నేనే కర్మ ఫలితాన్ని. అద్వైతత్వం కొంచెం మాట్లాడుతున్నారు శంకర్ల వారు. అదంతా ఇప్పుడు మనం చెప్పుకుంటే ఇక్కడ ఇది వేదాంతం క్లాస్ అవుతుంది. ప్రత్యేకించి వేదాంతం మీద ఒక సెషన్ పెట్టుకుని చెప్పుకుందాం కావాలంటే. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఆత్మ సమర్పణ బుద్ధి. నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం అన్నింటిలోని ఆత్మ సమర్పణం, ఆత్మ నివేదనం ఒకటి. అలా మనం ఏం చేసినా అది ఔపచారికమైనటువంటి బుద్ధితో అమ్మవారికి చేసేటటువంటి సమర్పణంగా భావించి రోజు మనం అమ్మవారి యందు మనస్సుని, చిత్తమును లగ్నము చేసి ఉన్నట్లయితే అమ్మవారి యొక్క కటాక్షము కలుగుతుంది. అమ్మవారిని చేరుకోవడం ఎలా అంటే, నీ యందు నీవు అమ్మవారిని గ్రహించుకోవాలి. ముందటికి సారూప్యముక్తి, సామీప్యముక్తి, సాయుధ్యయుక్తి, సాలోక్యముక్తి అని. సారూప్యం అంటే నీ యందు నీవు, నీ రూపములో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారము. కనుక నేను అమ్మవారు వేరు వేరు అనుకున్న నాడు దూరంగానే ఉంటాం. ఎప్పుడైతే మన యందున్న పరబ్రహ్మతత్వాన్ని మనం గ్రహించగలుగుతామో ఆనాడు మనం ఆ అమ్మవారిని నిజంగా తెలుసుకున్నట్లు. అయితే ఇది ఆ ఉపాసనలో ఒక్కో మెట్టెక్కినప్పుడు చివరిలో ఇది వస్తుంది అనుకోండి, వేరే విషయం. అయితే ఆత్మసమర్పణ బుద్ధి నేర్చుకోవడం వల్ల మనకేం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. లోకంలో రెండు ఉండాలట మోక్షం పొందాలంటే. ఒకటేమో సాత్విక సాధన, రెండు తాత్విక చింతన. సాత్విక సాధన చిత్తశుద్ధి ఉంటేనే సాధ్యమవుతుంది. తాత్విక చింతన ఇలా మీరు చేసినవన్నీ కూడా ఆత్మనివేదన చేసుకుని అప్పుడు మీరు ఆలోచించాలి, వివేకం కలిగి ఉండాలి. వివేకం అనేది వివేక చూడామని అనే ఒక గ్రంథంలో శంకరాచార్యుల వారు చాలా ప్రత్యేకించి మాట్లాడతారు, ఆ తర్వాత చెప్పుకుందాము. వివేకం అంటే ఏంటి, వస్తువులంటే ఏంటి, పదార్థములంటే ఏంటి, లోకం అంటే ఏంటి, వాటి లక్షణములు ఏమిటి అనేది సాంఖ్యశాస్త్రము నుండి, వేదాంతము నుండి అన్నిటి నుంచి కూడా సంగ్రహంగా చెప్పుకోవాలంత సమయం మనకి ఇప్పుడు లేదు కాబట్టి నెక్స్ట్ ఒకరిని పిలుద్దాం ఈ శ్లోకం చదవడం కోసం. ప్రసాద్ డి అనే పేరుతో ఉన్నవాళ్ళండి. శ్రీమాత్రే నమః అండి. అమ్మా నేను ఒక్కో లైన్ చెప్తానండి, మీరు 2 సార్లు చెప్పండి. అలాగే అండి. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. జపో
చెప్పండి అమ్మా, చెప్పండి. 2 సార్లు చెప్పమంటారండి? 2 సార్లే మర్చిపోయానమ్మా, సారీ. అదే. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. గతి జపో జల్ప ప్రాదక్షిణ్య చెప్పారమ్మా, 2 సార్లు చెప్పారు, కరెక్ట్గా వచ్చింది. అదే. అలాగే గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి. గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధిః. గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధిః. ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ. ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా. ప్రణామ సంవేశ సమస్తంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా. సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. చాలా బాగా చెప్పారండి, శ్రీమాత్రే కరెక్ట్గా నమః. వచ్చింది. శ్రీమాత్రే నమః. 26వ శ్లోకము శత్రునాశనానికి, 27వ శ్లోకము ఆత్మజ్ఞానం కలగటానికి అంటాము, కానీ ఆత్మజ్ఞానం ఈ శ్లోకం చదివితే 108 సార్లు చదివితే వస్తుందా అంటే అలా వచ్చేది కాదు. అందుకే చెప్పాము, సాత్విక సాధనతో పాటు తాత్విక చింతన ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం సాధ్యము. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి ఒకసారి శ్లోకం పూర్తిగా ఒకరు చెప్పండి, అప్పుడు నెక్స్ట్ శ్లోకం ప్రవేశిద్దాము. రాధా ఏసీ గారు. రాధా ఏసీ. నేనండి. శ్రీమాత్రే నమః అండి. శ్లోకం శ్రీమాత్రే నన్ను నమః అండి. చెప్పమంటారా, మీరు చెప్పగలుగుతారా, లేకపోతే నన్ను చెప్పమంటారా ఒకసారి? ఇక్కడ రెండో లైన్ లో గతి అండి, గత అండి. గతి. ఒకసారి గతికి ఓకే అండి. నేను పాడతాను, మీరు తప్పుంటే మళ్ళీ మీరు సరి చేద్దరు కానీ సార్. ఓకేనండి. జపో జల్ప శిల్ప సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణ మసన్యాదహుతి విధి ప్రణామా సంవేశః సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యావ స్తవ భవతు యన్మే విలసితం. 2 లైన్లలో కొంచెం మిస్టేక్ వచ్చిందండి. గతి చెప్పండి సార్. ప్రాదక్షిణ్యం ఒకసారి చెప్పండి. గతి 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 ప్రాదక్షిణ్య క్రమణమసన్యాదహుతి విధి. మశన్యాదహుతి అంటున్నారండి, మశనాద్యాహుతి విధి. మసనాద్యాహుతి విధి. ఇప్పుడు వచ్చింది ప్రణామాం మళ్ళీ చెప్తాను. చెప్పండి సార్, మళ్ళీ మీరే చెప్పండి, నేను చెప్తాను. క్రమణమశనాద్యాహుతి విధి. క్రమణమసనాద్యాహుతి విధి. యాహుతి దీర్ఘం అక్కర్లేదండి, స్మాల్ గానే చిన్న లెటర్ లఘువు. వ్యాహుతి విధి. యాహుతి విధి. 4వ లైన్లో కూడా చిన్న తప్పు చేశారండి, ఒకసారి 4 చదవండి. సపర్యా చదవండి ఒకసారి. మీరు చెప్పండి సార్ ఒకసారి, నేను ఓకే. మళ్ళీ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. ఇప్పుడు వచ్చిందండి, బాగా చెప్పారు. ఓకే, మళ్ళీ పాడండి. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామాం సంవేశః సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. ఈసారి బాగా వచ్చిందమ్మా. 2వ లైన్లోనే 2 మిస్టేక్స్ మళ్ళీ వచ్చాయి. అయితే చెప్పలేదు ఇందాక. గతి ప్రాదక్షిణ్య అంటున్నారు. గతి అనేది ఎండింగ్లో ఉంటేనే పూర్తిగా విసర్గ. ఇప్పుడు విధి లాస్ట్లో ఆహుతి విధి అన్నాక లైన్ అయిపోయింది కాబట్టి గీత పెట్టాం కాబట్టి విసర్గ పూర్తిగా చదవాలి. విధి అది మధ్యలో విసర్గ ఉన్నప్పుడు సగమే చదవాలి. గతి ప్రాదక్షిణ్య పూర్తిగా అక్కర్లేదు. గతి ప్రాదక్షిణ్య అలా చదవాలండి. అలాగే ఆహుతి దీర్ఘం పెట్టక్కర్లేదు, మళ్ళీ కొంచెం పెట్టారు. ఆహుతి విధి. మసన్నాద్య హుతి విధి.
ఇప్పుడు వచ్చిందండి. ఓకేనండి. ఓకేనండి. ప్రాక్టీస్ చేస్తానులేండి. ప్రాక్టీస్ అందరికీ ఆడియోస్ పెట్టామండి లింక్స్, అలా ఫాలో ఓకే. అవ్వండి. ఓకే అండి. ఓకే. ధన్యవాదాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫలాలు చెప్తానండి. శ్లోకం 26ది శత్రునాశనము, 27 ఆత్మజ్ఞానం అని చెప్పుకున్నాం. 28వ శ్లోకము ఇప్పుడు మనం ఏం చేస్తాం, 28వ శ్లోకంలోకి ప్రవేశిద్దామండి. అయితే 28లోకి ప్రవేశించేందుకు ముందు ఒకసారి చెప్పుకుందాం. ఎవరినైనా ఒకరిని పిలవండి ఒకసారి. రాధా తర్లానా గారు. రాధా తర్లానా. శ్రీమాత్రే నమః అండి. శ్రీవాస్. శ్రీమాత్రే నమః అమ్మ. నేను ఒక్కో వర్డ్ కూడా 2 టైమ్స్ ఒకసారి చెప్తాను, మీరు 2 టైమ్స్ చెప్పండి. అలాగే గురువు గారు. సుధామప్యాస్వాద్య 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 ప్రతిభయజరా మృత్యుహరిణీం ప్రతిభయజరా మృత్యుహరిణీం ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విపద్యంతే విశ్వే విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాదివిశదః 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 कराळं यक्ष्वेळं करालं यत्क्ष्वेलं करालं यत्क्ष्वेलं कबलितवतः कालकलना कबलितवतः कालकलना कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलम् न शम्भोस्तन्मूलं न शम्भोस्तन्मूलम् तव जननि ताटङ्कमहिमा तव जननि ताटङ्कमहिमा तव जननि ताटङ्कमहिमा బాగా చెప్పారమ్మా, చక్కగా వచ్చింది, ఏ మిస్టేక్స్ రాలేదు. అయితే హరే శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క విభజన ఎలా చేసుకోవాలనేది చెప్తానమ్మా. అందరూ పుస్తకంలో రాయండి. సుధామప్యాస్వాద్య అంతా ఒక ముక్కగా చెప్పుకుని, తర్వాత ప్రతిభయజరా మృత్యుహరిణి అదొక వేరే ముక్కగా చెప్పండి. విపద్యంతే విశ్వే తర్వాత కామ పెట్టుకోవచ్చు. విధిశతమఖాద్యాదివిశద అంతా ఒక ముక్క. కరాళం యత్ క్షేళం తర్వాత కామ పెట్టుకుని, కబళితవత కాలకలన, నశంభోస్తన్మూలం తర్వాత మళ్ళీ కామ పెట్టుకోండి. అప్పుడు తవ జనని తాటంక మహిమ. ఇప్పుడు తాటంకం అనేసరికి లలితా సహస్రనామం నుంచి ఎవరికైనా ఏదైనా గుర్తొస్తున్నదా అండి? ఆ, చక్కగా చెప్పారు అందరూ కూడా. తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిపావిక పూలభూహు నవవిద్రుమ బింబశ్రీ నియత్కారుగనచ్చద. అవునమ్మా. అయితే ఇప్పుడు ఆ తాటంక నామం గురించి మనం శ్రద్ధగా చూసినట్లయితే తాటంక యుగళీభూత తపనోడుప మండలాన్ని తాటంకం గురించి చాలా ప్రత్యేకంగా వ్యాసుల వారు కూడా లలితా సహస్రనామంలో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు తాటంకాల గురించి అంటే, ఒక స్త్రీకి సౌభాగ్యం ఎక్కడెక్కడ ఉంటుందనేటటువంటి మాట మాట్లాడుతూ శాస్త్రం కొన్ని కొన్ని విషయాలు ప్రత్యేకించి చెప్పింది. ఏంటి ఆ విషయాలు? ఒకటి, జుత్తు యొక్క ముడి, జుత్తు యొక్క ముడి ద్వారానే ఒకటి. రెండు, తిలకము. మూడవది అంజనము, కాటుక. నాలుగవది చెవిదిద్దులు, తాటంకాలు. అలాగే అలా రకరకాలు ఉన్నాయి. తిలకము, చెవిదిద్దులు, తాటంకాలు, జుత్తు యొక్క ముడి, పుష్పములు, ఇలా కాటుక, మంజీరములు, పట్టీలు ఇలా రకరకాలు ఉన్నాయి. ఇందులో అతి ప్రధానమైనటువంటి పాత్రలో భర్త యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడంలో ఏది బాగా ఎక్కువ శక్తి అంటే, భర్త యొక్క శక్తి అంతా కూడా ఎక్కడుంటుందంటే తాటంకాలు. చెవికమ్మల్లో భర్త యొక్క శక్తి అంతా ఒక స్త్రీకి ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్పిందండి. ఆ తాటంకాలకు అంత ప్రత్యేకత ఉంది కాబట్టి తాటంక యుగళీభూత. ఇక్కడ ఏం చెప్తున్నారు శంకరాచార్యులు అంటే, సుధామప్యాస్వాద్య. సుధా అంటే అమృతము, అమృతాన్ని ఆస్వాదన చేయాలని చెప్పి ఆశించారు. ఎవరు ఆశించారు? దేవతలందరూ కూడా అమృతాన్ని ఆశించారు కాబట్టి క్షీరసాగర మథనం చేశారు. క్షీరసాగర మథనం చేసినప్పుడు ఏమైంది? ఫస్ట్ ఏమైంది? ఆబ్స్టకల్ వచ్చింది, హాలాహలం వచ్చింది. హాలాహల విషయం వచ్చిందని భయపడ్డారా? భయపడలేదు.
ఇక్కడ క్షీరసాగర మథనంలో ఏం చెప్తున్నారంటే హాలాహలం వచ్చింది, భయపడలేదు, ముందుకెళ్ళారు. హాలాహలం అయిపోయాక కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, ఇంకే వచ్చాయి కల్పవృక్షము, కామధేనువు, లక్ష్మీదేవితో పాటు కౌస్తుభము, పాంచజన్యము ఇవన్నీ కూడా వచ్చాయి. ఇన్ని వచ్చాయి అని చెప్పి లక్ష్మీదేవి వచ్చేసి చాలు కదా అని ఆపారా? ఆపలేదు. క్షీరసాగర మథనం వాళ్ళకి కావాల్సింది అమృతము కనుక కామధేను వచ్చినా వాళ్ళు ఆగలేదు, కల్పవృక్షం వచ్చినా ఆగలేదు. చివరిదాకా అమృతం వచ్చేదాకా వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు? ఇది మన కార్యసాధన ఎలా ఉండాలని చెప్పేటటువంటి ఒక చిన్న కథ. ఇందులో ఏం చెప్తారంటే, మనం ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఖచ్చితంగా అవాంతరం వస్తుంది. ఎలా వస్తుంది? హాలాహలం లాంటి అవాంతరం ఒకటి వస్తుంది. హాలాహలం లాంటి అవాంతరం వచ్చినా సరే భయపడకుండా ముందుకు వెళ్ళాలి, మొదటి మాట. రెండోది, మనం చేసే పనిలోని మధ్యలోని ఇక్కడితో చాలే ఆగిపోదాం అన్నట్టుగా కల్పవృక్షం వచ్చేసింది, కోరికలు తీరుస్తుంది. కామధేను వచ్చేసింది, కోరికలు తీరుస్తుంది. మహాలక్ష్మీదేవి, పాంచజన్యం ఇన్ని వచ్చాయి. వచ్చినా చంద్రుడు వచ్చాడు, చంద్రుడు వచ్చినా కూడా వీళ్ళు ఆగలేదు. ఇన్ని వచ్చాయి అక్కడ, వచ్చినా వీళ్ళు ఆగలే. మనం చేసే పనిలో ఎండ్ ప్రోడక్ట్ కన్నా ముందే బై ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. బై ప్రోడక్ట్ సరిపోతుందని సరిపెట్టుకోకూడదు. చివరికి మనకి ఏం కావాలి? అమృతం కావాలి. ఆ అమృతం వచ్చేదాకా చిలకాలి. ఆ యొక్క ముందుకు వెళ్ళేటటువంటి బుద్ధి మనిషికి ఎలా ఉండాలని చెప్పి ఇందులో చెప్తున్నారు మనకి. అదే ఉదాహరణ తీసుకుని శంకరాచార్యుల వారు అమృతాన్ని ఆశించినటువంటి దేవతలు సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణి. జరామృత్యువులంటే పెరగడము, వయస్సు పెరగడము, అలాగే చచ్చిపోవడము. ఈ జరామృత్యువులు అనేటటువంటి రెండింటిని తొలగించేటటువంటి అమృతాన్ని ఆశించి అమృతాన్ని పొందాలనేటటువంటి ఆశతో దేవతలందరూ కూడా క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే విశ్వానికి విపత్తి ఏర్పడింది. విపద్యంతే విశ్వే, విశ్వానికి విపత్తి ఏర్పడింది. ఏమిటి? హాలాహలం వచ్చింది. వస్తే ఏం చేశారు వీళ్ళంతా? విధి శతమఖాద్య. విధి అంటే బ్రహ్మ, శతమఖ అంటే ఇంద్రుడు. ఈ ఇద్దరు కూడా పరిగెత్తారు. ఈ ఇద్దరు ఎవరితో పరిగెత్తారు? ఆద్య విధి శతమఖాద్య ద్విషత. ద్విషత అంటే దేవతలు. విధి బ్రహ్మదేవుడు ఇంద్రుడితో కలిసి దేవతలతో పరిగెత్తారు. ఎటెళ్ళారుట వాళ్ళంతా కలిసి? కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలన. లోకాన్నంతటినీ కూడా ఒకేసారి కబళించగలిగినటువంటి మహాశక్తివంతమైనటువంటి కరాళమైనటువంటి ఈ యొక్క హాలాహలం ఏదైతే ఉన్నదో ఆ యొక్క హాలాహలము నుండి కాపాడుకోవడం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కైలాసానికి వెళ్ళారు. వెళితే పరమేశ్వరుడు పరమ దయాహృదయం కాబట్టి శ్రీమన్నారాయణీయం, మీరు ఎంతమంది చూసి చదివారో తెలియదు కానీ చాలా మంచి శ్లోకం నారాయణ భట్టిని రాశారు. గరళం తరరాదలం పురస్తార్జలధేరు ద్విజకాలకాలకూటం అమరస్తుతి వాదమోద నిఘ్నం అని చెప్పో శ్లోకం ఉంటుంది. అందులో గరళం పరమ భయంకరమైనటువంటి తరళాదలం అంటే అగ్నిని వెదజల్లేటటువంటి ఒక గరళం బయటకు వస్తే గరళం తరనాదనం పురస్తార్జలధేరు ద్విజకాలకాలకూటం, అటువంటి కాలకూటం నుంచి కాపాడడం కోసం అమరస్తుతి వాదమోద నిఘ్నం, అమరులు చేసినటువంటి యొక్క స్థుతితో ఆ యొక్క వాద్యములతో సంతోషము చెందినటువంటి శివుడు ఎవరైతే ఉన్నారో వచ్చి ఆ గరళాన్ని తీసుకుని కంఠంలో వేసుకున్నాడు. ఎందుకు కంఠంలో? పైకి వెళ్తే భూలోక భువనలోక సత్యలోక మహర్లోక జలలోక తపోలోకాలు 7 కూడా శివుడి కంఠం పైన ఉంటాయి. 7 లోకాలు అవి కాలిపోతాయి. కిందకి వెళితే అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళ లోకాలు కింద 7 లోకాలు అక్కడ ఉంటాయి, అవి కాలిపోతాయి. పైన 7 లోకాలు కాలకూడదు, కింద 7 లోకాలు కాలకూడదు. హాలాహలం బయట ఉండకూడదు. పావు చావకూడదు, కొర్ర వినకూడదు అన్నట్టు శంకరుడు ఏం చేసేట హాలాహలం తీసుకుని ఇక్కడ కంఠం దగ్గర పెట్టుకుని అక్కడే ఉంచేశాడు. ఇక చివరికి పైకి పంపలేదు, కిందకి పంపలేదు. పంపకపోతే హాలాహలం యొక్క శక్తి ద్వారా ఆ యొక్క కంఠము నల్లబడిపోయినది, నీలకంఠుడు అని పిలుస్తున్నాం. అలాగా నీ భర్త పరమేశ్వరుడి దేవతల యందు తెగతో హాలాహలాన్ని మృంగినాడు. హాలాహలాన్ని మృంగినప్పటికీ నీ భర్తకి ఏమీ కాకుండా చక్కగా ఉన్నాడంటే కారణం తెలుసా అమ్మా? తవ జనని తాటంక మహిమ నా శంభోస్తన్మూలం. తవ జనని తాటంక మహిమ. అమ్మా, అది పరమేశ్వరుడు గొప్పతనం కాదమ్మా, నీవు ధరించినటువంటి నీ తాటంకముల యొక్క గొప్పతనం అని శంకరాచార్యుల వారు చెబుతున్నారు. ఇక్కడ సౌభాగ్య చిహ్నములలో చెప్పాము, తిలకం చెప్పుకున్నాము, జుత్తు చెప్పుకున్నాము, పువ్వులు చెప్పుకున్నాము, ఒక్కో దాని మీద శ్లోకాలు ఉన్నాయి. ఇంకా వెళ్లే కొద్దీ మిగిలిన సౌభాగ్య చిహ్నాల మీద కూడా శంకరాచార్యుల వారి శ్లోకాలు రాశారు. ఆ తాటంకముల యొక్క శక్తి ఏంటో చెప్పడం కోసం శంకరాచార్యుల వారి శ్లోకం రాశారు. ముఖ్యంగా సౌభాగ్యం కోసము, విషభయం పోవడానికి, అకాల మృత్యు భయం పోవడానికి ఈ శ్లోకం చదువుతారు. ఇప్పుడు ఇదే శ్లోకం లైన్ బై లైన్ మరొకరిని పిలవండి. రత్నశ్రీ పెట్టపాటి గారు. రత్నశ్రీ గారండి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అమ్మ. ఒక్కో లైన్ చెప్తాను, 2 సార్లు చెప్పండి అమ్మా. అలాగేనండి. ఓకే. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం. విపద్యంతే
ते विश्वे विधिशतमखाद्यादिविशदः विपद्यन्ते विश्वे विधिशतमखाद्यदिविशदः विपद्यन्ते विश्वे विधिशतमखाद्यदिविशदः करालं यक्ष्वेलं कबलितवतः कालकलना कराळं यक्ष्वेलं कबलितवत्थ कालकलना कराळं यक्ष्वेलं कबलितवथ कालकलना न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा न शम्भोस्तं मूलं तव जननि ताटङ्कमहिमा न शम्भोस्तं मालं तव जननि ताटङ्कमहिमा లాస్ట్ టైం మళ్ళీ చెప్దామండి ఒకసారి. న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. అది స్తంమూలం అండి స్తంమాలం అండి తన్మూలం. అంటే ఇక్కడ మా ఉన్నది దీర్ఘం ఉన్నది అందుకని ఓ అయితే కరెక్ట్ చేసుకోండి అమ్మా. నశంభో తన్మూలం, నశంభోస్తన్మూలం. అలాగే ఓకే. न शम्भोस्तं मूलं तव जननि ताटङ्कमहिमा न शम्भोस्तं मूलं तव जननि ताटङ्कमहिमा బాగా చెప్పారమ్మా. ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పూర్తి శ్లోకానికి మరొకరిని పిలవండి ఒకసారి. రావూరు ఉమా ఉన్నారండి? ఉన్నానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత ఇప్పుడు శ్రీమాత్రే. పూర్తి శ్లోకం. రావు రుమానే కదా మీరు పిలిచింది? అవునండి, అవును. పూర్తి శ్లోకం చదువుతారా అండి, లేకపోతే నేను చదివాక చెప్తారా అండి? మీరు చదివిన తర్వాత చెప్తారండి. ఓకేనమ్మా, చెప్తాను. పూర్తిగా చదువుతాను. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాదివిశదః कराळौ यक्ष्वेणौ कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा. సుధామభ్యాస్వాద్య ప్రతిభ యుజరాం మృత్యుహరిణీం విపంచంతే విశ్వే విధిశతమఖాద్య దివిశదః విధిశతమఖాద్యాదివిశదః విధిశతమఖాద్య దివిశదః करालं यत्क्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तु तन्मूलं न शम्भोस्तन्मूलं न शम्भोस्तु तन्मूलं तव जननी ताटङ्कमहिमा न शम्भोस्तन्मूलं न शम्भोस्तु तन्मूलं तव जननी ताटङ्कमहिमा. మీరు గమనించారా అని? నా శంభోస్తు అంటున్నారు, అది నా శంభోస్ తన్మూలం. నా శంభోస్తు కాదు, నా శంభోస్ తన్మూలం. न शम्भोस्तन्मूलं न शम्भोस्तन्मूलं तव जननी ताटङ्कमहिमा. ఇప్పుడు వచ్చిందమ్మా, బాగా చెప్పారు, చక్కగా చెప్పారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ యొక్క శ్లోకం గురించి మాట్లాడాం కాబట్టి వాటికి అలాగో సమయం కూడా దాటేస్తున్నది. ఒకసారి ఇంగ్లీష్లో అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయిపోయాక డౌట్స్ ఉన్న వాళ్ళు ఉండండి. ఎందుకు ఇవాళ 5 అనుకున్నాను శ్లోకాలు, కానీ సమయం సహకరించట్లేదు కాబట్టి ఇవాళ ఇక్కడితో ఆపుదాము. ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను. మొదటి శ్లోకం, ద ఫస్ట్ శ్లోక హియర్ టాక్స్ అబౌట్ ద ఎండింగ్ ఆఫ్ కల్ప. అనేది ఎండింగ్ ఆఫ్ కల్ప, it is very much mentioned that Virinchih Panchatattvam Rachati Harirapnoti Viratim. Lord Brahma dies, and as well as Vishnu's powers get dissolved into Devi.
and Vishnu's powers eventually dissolve into Devi, and then what happens is that Vinasham Kinasho Bhajati Dhanado Yati Nidhanam. The Yama's powers are also dead now, and Vitandri Mahendri Indra is also dead, and Kubera's powers are all gone, and Vitatedapi Sammirita Drisha. This is all happening because of just one eye movement of Devi and Mahasamharesmin. And at this point of Mahasamharam, at the ending of Lokam, the Mahapralayam, we can link this to one Lalita Sahasranama, Mahatandava Sakshini. There is one Rama, I forgot the Nama. Tandava Sakshini is one of the namas. So Mahatandava Sakshini is the ending Tandava. Lord Shiva does Tandavam in the ending, and at that ending point, that Tandavam is the only thing that the only one who sees this Tandavam is Devi, and at that point, Devi and Devi's Pati, that is Shiva, both of them freely roam around the universes, across the universes. Viharati Sati Tvatpati Rasau. The next lokam, Japo Jalpa Shilpam, talks about Atma Samarpanam. Here Shankaracharya says, whatever I say, whatever I utter becomes Japam. Similarly, whatever I do, whatever hand movement I have done becomes Mudra. And every step of mine while I'm walking becomes Pradakshinam. At the same time, whatever I eat is your Naivedyam. And every movement of my hand, even if I'm sitting or even if I'm standing, every position of mine becomes a namaskaram. It becomes a folding of namaskaram to you. So every moment of my life, every kshanam, every second of my life is dedicated to you, and you are a vital force, a vital part of my life, without which there is nothing, without which only shunyam is left. So here Shankaracharya talks about the Atma Nivedana, Atma Samarpana, which is one of the Navavidha Bhaktis. The next sloka talks about Saubhagya Jisnam Statankam. When Devatas wanted Amritam, they have done Kshirasagara Matharam, and in the Kshirasagara Matharam, the end result was Amritam. And before that, the first thing that came out was Karadam Yatshvelam Kabalita Vatah Kalakalana. The one thing, Halahalam, which had the potential to destroy the entire universe, has come out, which is a poison. And at that point, Lord Brahma, Indra had no Sharanyam, and they immediately ran to Kailasam, as mentioned in Narayaniyam. Karalam Taraladalam Purasta Jaladheru Dvijakala Kalakotam Amarastuti Vadamodaniganam. So here he says Narayana Bhattitiri, when this Karalam came, they all went to Lord Shiva, they have praised Lord Shiva, they have taken the Sharanyam of Lord Shiva, and then Lord Shiva has come to take this Kalakotam, and then that was taken into his Kantham. He has not taken it below Kantham, because if it goes down, all the Adholokas will be burnt. If it goes upwards, all the Udhalokas will be burnt. So to save the Urdhvalokas and Adholokas, he has kept it in his Kantham, which has become Neelakantham. And even after taking that Kalakotam, Lord Shiva is absolutely fine, just because of Devi's Tatanka Mahima, Tavajadani Tatanka Mahima. So here Shankaracharya describes about what kind of a power the Saubhagya Chihnams of a stree holds. And this is related to the Namam, Tatanka Yugale Bhutatapanodupa Mandala from Lalita Sahasranama. So these are the three shlokas. The 26th shloka, the phalam of 26th shloka, 27th shloka, and 28th shloka. Today we have so far discussed our Shatrunasanam, Atmajnanam, and Akala Mrityuharanam. 26 is for Shatrunasanam, 27 is for Atmajnanam, but that is not the only way to get Atmajnanam. Atmajnanam needs a lot of philosophical introspection. This is just teaching you the basics of Atma Nivedanam, and 28th is for Vishabhayam, and which for destroying Vishabhayam as well as destroying Akala Mrityu Bhayam. So it destroys the Bhayam of Akala Mrityu and Visham, so poisons. Yes, and I wanted to discuss about the 29th and 30th shloka in today's class, but unfortunately we don't have time. ఇప్పుడు ఒక్కరు స్వస్తి చెప్తే మనం డౌట్స్ అడ్రస్ చేద్దామండి. ఒకరు స్వస్తికి పిలవాలి. శివరాం ప్రసాద్ దొడ్డ అనే పేరుతో ఉన్నవాళ్ళు, శివరాం ప్రసాద్ దొడ్డ అనే శివరాం ప్రసాద్ దొడ్డ అనే పేరుతో ఉన్నవాళ్ళు లేదండి. శ్రీదేవి పోటం శెట్టి. శ్రీమాత్రే నమః. స్వస్తి చెప్పండి అమ్మా. అవునండి. శ్రీమాత్రే నమః అండి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. కాయేన వాచ
च मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ता सुखिनो भवन्तु ब्रह्मलोकादाशेषादालोकलोकपर्वतात् ये सन्ति ब्राह्मणा देवस्तेभ्यो नित्यं नमो नमः। ओम शांति शांति शांति। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः ब्रह्मलोकादाशेषादालोकालोकपर्वतात् ये सन्ति ब्राह्मणा देवास्तेभ्यो नित्यं नमो नमः। స్వస్తి సర్వం శ్రీ సద్గురు కామేశ్వరి కామేశ్వర చరణారవిందార్పణమస్తు. ఇప్పుడు డౌట్స్లో భాగంగా మొదటి డౌట్ హ్యాండ్ రైస్ చేశారు తల్లం మంజు గారు. చెప్పండి అమ్మా. మంజు గారు ఉన్నారండి? నెక్స్ట్ విశాల కొల్లూరు గారు రైస్ చేశారు. చెప్పండి. ఈ శ్లోకం చదువుతాను. చెప్పండి. ఇది నెక్స్ట్